सहकुलस्य नगर सुब्बाराव भाग्यलक्ष्मी भैरवनारायण विजयानाभेस्य देशिकलगोत्रस्य इंदिरा पवन ब्रह्मा मोदा श्रीनाभेस्य पुष्पा पुष्पानगोत्रस्य नवीन नामधेस्य वैडभारगोत्रस्य गुरुमूर्ति नायडू सुजाता जयशंकर नामधेस्य त्रेसगोत्रस्य उदय कुमार हरिगोत्र सत्यनारायण नामधेस्य हरिभारगोत्रस्य भावना कृष्ण नामधेस्य हरिभारगोत्रस्य राजकुमार महालक्ष्मी मोहित कुमार नामधेस्य मानिक कुमार नामधेस्य नामधेस्य हरि दशरथस्य श्रीकृष्ण किशोर धारिका सीता नामधेस्य गोत्रस्य हरिहर आरोग्य अष्टैश्वर्य अभिवृद्ध्यर्थम मम धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम इष्टकाम्य फलसिद्ध्यर्थम राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय सिद्ध्यर्थम वरिष्ठ स्थानेषु स्थिताः येषां ग्रहाणाम् अत्यंत शुभफल प्राप्त्यर्थं मम सहकुटुम्बस्य सर्व करिष्यमान कारयिष्यमान मंत्र तंत्र यंत्र शल्य विषमूलिक प्रयोगादि आभिचारक क्रियाजनित दुष्ट अरिष्ट दुष्यपुन दुस्वप्न दुर्निमित्तादि समस्त अमंगल दोष परिहारार्थम मम गृहे शुभ परंपरा अभिवृद्ध्यर्थम यथाशक्ति वैशाख मास अमावास्या भौमवासर महापर्वणि पुण्यकाले यथाशक्ति अन्योन्य ब्राह्मण साहाय्येन चंडीहवन महोत्सव शुभ समये आदौ निर्विघ्नता सिद्ध्यर्थम महागणाधिपति पूजां करिष्ये। ఒకసారి మనసులో గణపతించుకుని ఆడవారి అక్షతలు మగవారి చేతిలో వేసేయండి. లేదా తమలపాకు వేసుకుని కొంచెం నీళ్లు పోయండి. స్త్రీలు కలశారాధనం కరిష్యే. మీకు ఇచ్చినటువంటి పాత్రకి 3 పక్కల పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో అక్షతలు వేసి చేయి బోధించాలి. పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోండి. ఆత్మానంద సంప్రోక్ష తమలపాకు కానీ పుష్పం కానీ గణపతి మీద బోర్లించి పట్టుకోండి. అసలు ప్రాణమేనో దేహి భోగం యోగస్తి అమృతం వై ప్రాణాంగమాపే స్థిర మమ అనుకోండి. సౌభాభవాస ప్రసన్నోభవ ప్రసన్నపదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన హర్నిశం నేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యుద్ధమభికార్యా స్వయమభికార్యా మంజా బ్రాహ్మణం మంజా ఆసనాత్ కించిదుత్థాయ. నమస్కారం చేసుకోండి. ఓం దత్తారసంగా త్రిజవస్య పాదాద్వేషీరసే సప్తహస్తాసవస్య తథాబుద్ధ్వామిజపౌరవేదమహోదేవో ప్రత్యాగమావివేశాస్మిన్ దండిహవనాక్షే బ్రహ్మన్నిద్వమాధాస్యేవోం మాధత్స్వ మాధాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. కళ్ళకద్దుకొని గణపతి వేసి నమస్కారం చేయి. సుముఖోభవాస ప్రసన్నోభవా స్థిరాసనం గురు. మళ్ళీ అక్షలు తీసుకోండి. మహాగణాధిపతయే నమః. రక్తసింహాసనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లాలి కాస్త చూపించాలంటే ఆకులు విడిచిపెట్టాలి. మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. గంధద్వారా అందురాధయ సర్వభూతానాం దామేహం మహాగణాధిపతయే నమః. పరిమళ శ్రీగంధం సమర్పయామి. కుంకుమ పసుపు వేలు కొంచెం అక్షరం తీసుకోండి. ఆయనైతే పరాయణే దూర్గారహంతు విప్పణీ ఉదాశ్చ పుండరీకాంతముద్రస్య గ్రహార్థం దీపం అర్పించే అంకరణార్థం విత్పాక్యతే పూజయామి. దమ్ గణపతయే నమః అంటూ 16 సార్లు గణపతి మీద వెయ్యాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః.
ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారగురవే నమః, గణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. చాలు. మీకు ఇచ్చినటువంటి అగరత్తులు వెలిగించి జ్వాల అర్పేసి ధూపం వచ్చేట్టుగా చేతితో పట్టుకొని ఎడం చెప్తాడు. ధూపం వెలిగించాలి. ఓం అన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహ. దుర్గా పరదేవతాయ. దీపం కూడా ఎత్తకుండా చూపించండి కుడి చేతితోటి. ధూపమాఘ్రాపజ. మీరు ఏదైనా తెచ్చుకుని ఉంటే వాటిని కూడా అక్కడ పెట్టుకోండి చక్కగా. యోనః ప్రచోదయాత్. చుట్టూ నీళ్లు పోయాలి. సత్యం దత్తేన పరిహుంజామి. అమ్యానాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానయం సమర్పయామి. అమృతా పిధానమ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాద ప్రక్షాళయ. శుద్ధాజమయం సమర్పయామి. ఓ చుక్క నీళ్లు విడిచిపెట్టండి ఆకులో. తర్వాత తాంబూలం చలం ప్రతిగరిగిదాం. కళ్ళ పెట్టేసి మళ్ళీ ఎక్కడ తీసుకురా. ఆగనాథపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఓ చుక్క నీళ్లు విడిచిపెట్టండి. తాంబూలచరణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. కర్పూరం ఇచ్చేటువంటి మీకు యాత్ర దైవ యజమాన ఆజు తేజోనుభాతి. పుష్పప్పుడు కూడా ఈ పూజ ఈ దగ్గర అక్కడ ఉండాలి. ఏమైనా కావాలంటే ఉండాలి. మహాగణాధిపతయే నమః. కర్పూర దివ్య మంగళ సుందర నీరాజనం దర్శయామి. గోవింద గణపతి మహారాజ్ కీ జై. అశ్వత్థ గణపతికి జై. ఆవుళ్ళమ్మ వారికి జై. పక్కన పెట్టి ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. తరువాత మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. కళ్ళకద్దుకోండి. పుష్పమోక్షం తీసుకొని చేత్తో పెట్టుకొని చిలకలతో కూడా తీసుకోండి. ఓం గాతుమగశ్చేదంతశ్చకపదారగంధ్రోగజానః వక్రదండ శూర్పకర్ణో హిరణ్యస్కందపూర్వజః షోడశైతాననామాని ప్రవేక్షం జానతి. విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమేనథ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే. నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే చతుసుతాయ శ్రీ భరతమూర్తయే నమో నమః. కళ్ళకద్దుకుని గణపతి వేసి నమస్కారం. మహాగణాధిపతయే నమః. సువర్ణ వీర్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. శక్తిపచార మంత్రోపచార సర్వోపచార పూజా సమర్పయామి. దేవస్య దేవ్యా ఆనందాంత భవో అస్తు. తర్వాత అక్షరులు మగవారు తీసుకోండి. ఆడవారి చేతిలో నీళ్లిపోయండి. తమలపాకులో విడిచిపెట్టండి. ప్రత్యాగనామోత్తరం పూజాక్రియాలు యోనో సంపూర్ణతాంతే తమక్షితం. అంతర్హీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితం మయా దేవానుకోండి. పరిపూర్ణంగా దస్తుదే మయా ధ్యానమానాది షోడశోపచార పూజ భగవాన్ ఫలం. గణాధిపతి సుప్రీణాతు సుప్రసన్నా వరదాభవతు. వేసి పక్కన పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా వేసి ఒక పుష్పం ఆడవారికి ఇవ్వండి. వారి తలలో పెట్టుకోండి. కింద కూడా పోయకుండా చూసుకోండి తొక్కకుండా. సహస్రప్రమాదేవి శతమూల శతాంకుర సర్వగం భరతమే పాపం. మంచి మంచి కార్యక్రమాలు మా చేతి చేయించాలి. రాబోయే కాలం అంతా కూడా ఆనందకరంగా ఉండాలి. నమస్కారం. తర్వాత ఆ పళ్ళెం ఒకసారి 3 సార్లు పైకెత్తి కింద పెట్టేసేయండి. నాకం హిమానస్య గంధే ప్రపూర్వే సాధ్యా సంతి దేవాః. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. అంతే. అక్కడ నివేదన పెట్టినటువంటి కొబ్బరి ముక్కల్లో కొబ్బరి ముక్క అరటిపండు తీసుకోండి. ఒక పుష్పం కూడా తీసుకోండి. కవర్లో పెట్టుకోండి. అలా కట్టుకొని మిగతా పళ్ళు ముందుకు జరిపేసేయండి. ప్రసాదం శిరసా గృహామి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం భరతు మే పాపం పూర్వాదుస్వప్రనాశిని. ఇవాళ మన దేశ పరిస్థితులంతా మీరు చూస్తున్నారు. కాబట్టి మన వంతు సహాయం కూడా కొంత ఉండాలి. దానివల్ల మనకి ఉపయోగం, మన పక్కన సమాజానికి ఉపయోగం. ఎందుకంటే భారతదేశం అంటేనే వేదభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, తపోభూమి. ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయి.
దాంట్లో భాగమే ఆలయాలు, వాటిలో చేసేటువంటి యజ్ఞకర్తువులు, నిత్యకృత్య ఆరాధనలు ఇవన్నీ కూడా సమాజం కోసమే జరుగుతాయి తెలుసా. గుడిని ఎందుకు మనం రక్షించుకోవాలి అంటే సమాజ శ్రేయస్సు కోసం అది పాటుపడుతుంది కాబట్టి. మన ఇంట్లో దేవతార్చన ఉంది, దేవుడు ఉంటాడు, అది మన వరకే మనం పూజ చేసుకుంటాం, మనం రక్షిస్తుంది, మన కుటుంబాన్ని రక్షిస్తుంది. కానీ ఆలయం అనేటువంటిది సమాజాన్ని రక్షిస్తుంది, అంటే ప్రపంచాన్ని. ఎన్ని ఆలయాలు ఉన్నాయి మన ఊళ్ళో, అందులో ప్రధానంగా మా ఊళ్ళో అమ్మవారు మనం చూస్తున్నాం కదా. అమ్మవారి ఊళ్ళో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చాలా కాలంగా చేస్తున్నారు. అలాగే జాతరలు, ఉత్సవాలు, జ్యేష్ఠమాస ఉత్సవాలు రేపటి ప్రారంభమవుతాయి. రేపటి జ్యేష్ఠమాసం ప్రారంభం, అది ముహూర్తం పెట్టారు, ప్రారంభమవుతాయి. జ్యేష్ఠమాస ఉత్సవాల్లో విశేషం ఏంటండి, మొత్తం ఊరంతా కూడా పర్యటన చేస్తుంది అమ్మవారు. అన్ని వార్డులు రోజు కొట్టడం చెప్పి చలిమారులు వెలిమారులు అంటూ ఆ ఊళ్ళలో దుష్టమైనటువంటి శక్తులు ఈ ఊళ్ళోకి రాకుండా కాపాడుతుంటుంది అని మా ఊళ్ళో అమ్మవారి గ్రామ దేవతల యొక్క వ్యవహారం. మరి అలాంటివన్నీ మనం సంరక్షించుకోలేదు. కనుక ఇక్కడ పెట్టినటువంటి ఎన్నో కార్యక్రమాలు భక్తులు ఉపయోగించుకోవట్లేదు, చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటారు. నన్నైతే ఎంతో మంది రావాలి. ఇప్పుడు మీరు చూడండి, వాడపల్లి క్షేత్రం అది ఎంత తొందరగా పెరిగిపోయింది. అలాగే కొన్ని క్షేత్రాలు ఉన్నట్టుండిగా ఒకసారిగా అవన్నీ పెద్దవైపోయింది ఎంతమంది భక్తులతో. మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళటం కాదు, వెళ్ళాలి, తప్పు కాదు. కానీ నిత్యకృత్యంలో మన అమ్మవారికి ఏమి జరుగుతున్నాయి కార్యక్రమాలు, కనీసం 10 రోజులు ఒకసారి ఉన్న అమ్మవారి సన్నిధిలో కూర్చుని ఆ కార్యక్రమంలో పాల్గొని ఏదో దాంట్లో పెట్టి రుసుము చెల్లించి దానివల్ల మనకి శ్రేయస్సు, మన కుటుంబానికి శ్రేయస్సు కదా. ఇప్పుడు ఇంత కార్యక్రమం మనం చేస్తున్నాం, ఇదే కార్యక్రమం చేసుకోవాలంటే ఎంతో. కానీ ఇక్కడ అందరికీ సామూహికంగా కొంచెం చక్కగా ఏర్పాట్లు చేసి కావలసినవన్నీ కూడా ఇచ్చి మర్యాదగా మంగళభూమితో అమ్మవారికి దర్శనం చేయించి అయిన తర్వాత మళ్ళీ దర్శనం చేయించి చూడండి అందరికీ భోజనం ఏర్పాటు చేసి కదా. మరి అన్నీ ఎందుకోసం, మన కోసమే కదా, భక్తుల కోసం కదా. అన్నారనుకో ఏమవుతుంది, ఈ పుట్టినరోజు నాడు అమ్మవారు కూడా చెందిన చేయిస్తాను అన్నారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది, గిఫ్ట్ అంటే అది నిజమైన గిఫ్ట్ అంటేనే కదా. అందరికీ మంచి కలగాలి అని చేస్తున్నా అన్నప్పుడు ఎంత గొప్పగా అట్లా కూడా చేయొచ్చు. అలాగే మీ ఇళ్ళలో పుట్టినరోజులు, వివాహాల రోజులు, ఏదో వ్యాపారం ప్రారంభించిన రోజులు, ఇలాంటప్పుడు అట్లాగే మనకి ఏదైనా చిక్కులు ఉన్నప్పుడు, చికాకు ఉన్నప్పుడు, అలాంటప్పుడు మాకు ఏమీ లేదండి, హాయిగా ఉన్నాము, ఆ సమృద్ధిగా ఇచ్చింది అమ్మవారు అన్నప్పుడు కూడా చేయాలి. ఎందుకని అవన్నీ రక్షించుకోవడం కోసం చేయాలి. సార్ నమస్కారం చేసుకోవడం కూడా అమ్మవారి ప్రారంభమైంది. ఈ మొదటి ఓం నమస్కారం చేసుకోండి. నమో దేవ్యే మహాదేవ్యే శివాజీ సర్వం నమః. నమః ప్రకృత్యై భద్రాజే నిజదా సాంగాజై సాధుభాజై సమాహనాజై సశక్తికాజై సపరివాహనాజై నాగవల్లి దళత్వయుతం కుంకుమార్చన పుష్పైః అభ్యర్చితం సకృతం సయమం మహాహృతం రోష్యామి నమః స్వాహా. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే. జయ మాతా మహారాజ్ఞీ కీ జయ. చండీ పరాదేవ కరు జయ. మామూలంబ తల్లి కీ జయ. నమః పార్వతీపదే హర హర మహాదేవ హర గోవిందా. జయధ్వానం అందరూ గట్టిగా చెప్తా. అన్ని రకాల ఉపయోగం ఉంది, ఆరోగ్యానికి ఐశ్వర్యానికి కూడా. గోవిందా శభాష్. సురాభాజనం శూలం పాశ సుదర్శనైస్తై ప్రమాణప్రభాం సేవే సైవవర్ధనీమిహ మహాలక్ష్మీం ధరోనిస్థితాం వర్ణమశ్చండికాదేవం హ్రీం యశర్వాజ స్వాహా. దేవాధర్మభోద్యుద్ధభోర్ణోద్భురా నైజేసురాణాం శుభే దేవానాం పురందరే స్వాహా. ఓం నత్రామహే దేవసైన్యం పరాజితం చిత్వాసకలాం దేవాంద్రో భూర్మేజాంధ్ర స్వాహా. తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాచక్రేత్రేజగర్భయో స్వాహా. విజయం విధావత్యామేషేణ పరాత్మనః స్వాహా. ఏతద్భక్తజనం సర్వమవరారి విజయత్వం శరణం ప్రపన్నాస్మహస్తత్రిషింజనాం స్వాహా. ఇత్తం నిశమ్య దేవానాం చాంద్రసూదనః చకారకో వంశం భుచ్చభృగీకృతారణో స్వాహా. తతోదకో బహుర్ణసచక్రణోదనాత్మనః నిశ్చక్రామహత్యేన బ్రహ్మణశ్చంకరతినః స్వాహా. అన్యేషాం దేవదేవానాం చక్రాదీనాం శ్రీరథః యజ్ఞనంతమహత్యేన తత్రైక్యం సమగచ్చతః స్వాహా. అతీవ తేజసక్కూటజ్వలంతమివ పర్వతం దర్శస్తే రాత్రద్వారావ్యాప్తగంధరం స్వాహా. అతులం తత్ర తేజః సర్వదేవశరీరం
ఏకస్థంగతభూన్నారీ జాతలోకత్రయస్వాహ యదభూచ్ఛాంభవంతే విస్తేనాజాతిధర్మకం యామ్యేన జాభవం కేశావహోటలేహాస్వాహ అంగేషాం దేవదేవానాం తంభవత్తేజసాం దివాస్వాహ నమస్కృతో దేవ్యామహనకేసరీ స్వాహ జాగృహేంద్రియగుణైర్విభుదానః ఇష్టవృత్తిస్వాహ ఖడ్గాధివిచ్చరసోధికారమహాదరాన్ ఆతయామానదేవాన్యాన్ ఘంటాంతరమహదాన్ స్వాహ అసురాన్ ప్రభాసేన బద్ధాచార్యానకరసేతు కేశవిధారతాస్తే కైకత్యమాదే తథాపరే కేశాన్నిర్బాహవశ్చన్నాశ్చిన్నగ్రీవా తథాపరే స్వాహ శ్రీరాందువేదరంజేషామన్యేవధ్యేదారిదాః విచ్ఛిన్నరంగాత్మరే దేవరవ్యామహాదరా స్వాహ ఏకవామృతిధరణా కేశిభ్యేయాధారతాః చిన్నే విజాన్యే సర్వదా ప్రవృద్ధిదా స్వాహ కబంధాయ నిర్దేవ్యా గృహీత ప్రమాణితాః ననుదృష్ట్యావరేతసిద్ధేతూర్యలయస్సుధా స్వాహ కబంధాశ్చిన్న సరదత్తిక్కసిత్తివాయ ఇచ్చదిచ్ఛేదభాగంలో దేవీ భుంజే మహాదరా స్వాహ పాతిజైరధనాగాత్వేర్గసుంధ అగమ్యాసాభవతత్రహిత్రాభవత్ మహాదర స్వాహ ఊర్ధాని స్వాహనాని ప్రజక్తికాదేశ పరివారాని శ్రీలక్ష్మీ పూజాసిద్ధాత్మే శ్రీ మహాలక్ష్మీ దేవతాని నాగవల్లి దళత్రయయుతం కుంకుమార్పితం సుగతం దైవం నారికేల ఫలఖండం మహావతిం హోష్యామి నమః స్వాహ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞి కి చండీ పరాదేవతకు మామూలినమ్మ తల్లికి మహానమ పార్వతీపదే హర మహాదేవ హర గోవిందా భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞి కి చండీ పరాదేవతకు మామూలినమ్మ తల్లికి నమ పార్వతీపదే హర హర మహాదేవ హర గోవిందా గోవిందా ధ్యాన సాచండికాగలదిగత్ పరిపాలనాయ నాశాయజామృతభృంగరోతు స్వాహ యాశరీత్వయం జగన్నాం భవేత్ లక్ష్మీ పాపాత్మనం కృతధియాం హ్రియజబుద్ధిః యస్యాః సమస్త సర్వదా తదేవదేవ సుఖమయాది సకలైర్మహేదేవి స్వాహాసవి పితృగణస్య దురుక్తేతురుక్తార్జదేవదేవధనే సదా స్వాహ యా ముక్తిహేతురుపావనాయ భాస్తారద సర్వగ్రామమాత్యహంగ్రీ స్వాహ మేధాసి దేవి వివిధాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవ సాగరో భంగ ఏకైకభావి హృదయ గర్భాధిమాదాయవేదంతో తస్థైత్పదావజవేదభాలాసి దారిద్ర్య దుఃఖ పరిహారిగాత్మదంజాద్రవోపకారకరణాయ సదాత్రిత్తా స్వహ ఏభిర్హదైర్జగదుపేరుషమందనైరేవంతనామకార్య ధరాజపాపం సంగ్రామపందైవ అతఫైర్మన్యమతుల్యమన్యైః వీర్యజ్ఞ హంత్రహృదేవ పరాక్రమాణాం వైరిజ్ఞదేవ దయాత్మనేత్థం స్వహ కేనో మమాభవదేత్య పరాక్రమస్య రూపం చ సిద్ధభయకార్యదిహారిగుత్ర చిత్తే కృపా సమరనిక్షరధాజనిత్తాం విజయమదేవ వరదేవ వరదే విశ్వాహేర్గుజే ధూపే సుపూజిత ప్రసాద సుముఖే నమస్తాత్ ప్రవధాం ప్రధాం స్వాహ ప్రియతాం యథాస్త్రభేదత్వత్వభివాంఛితం శ్రీరభ్యజితం కుంకుమాత్మోపేరభ్యజితం జగదమ్రయ మహాహరం హోష్యామి నమః స్వాహ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే భరతామరే జయ మాతా మహారాజ్ఞి కీ జయ చండీ పరాదేవతకో జయ నమః పార్వతీపదే హర హర మహాదేవ హర గోవిందా జయ మామూలిరత్న తల్లికి జయ. ఈశ్వరుడికి అభిషేకం ఎంత ఇష్టమో ఇద్దరు ఈశ్వరుడికి అభిషేకం ఎంత ఇష్టమో, సూర్యుడికి నమస్కారం ఎంత ఇష్టమో, విష్ణువులకు అలంకారం ఎంత ఇష్టమో, మనకి మంచి భోజనం ఎంత ఇష్టమో, అమ్మవారికి హోమం అంత ఇష్టం. తెలిసిందా? అంటే పూజ చేయడం మానేమని కాదు, పూజ చేయాలి. పూజ చేసి పూజ తర్వాత హోమం. అమ్మవారికి రోజు 3 పూట చేస్తాం. మరి నెలకి 2 పర్యాయాలు హోమం చేస్తాం. పారాయణ కూడా జరుగుతుంది, మూలమంత్రాలు అనుష్ఠానాలు జరుగుతుంటాయి, వేద పారాయణ చేస్తారు పండుగ. అవి కాకుండా ఇదంతా చేసి ధార పోస్తుంటాం అమ్మవారి. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపం, శక్తి, ఆ అందము కానీ ఆనందము కానీ ఇక్కడ దాకా అకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం అంట. ఎక్కడ ఏ స్త్రీకి కూడా మనం చూడ అమ్మవారికి తప్ప. కండిన ఈ కన్ను చివరి భాగం చెవిదాకా ఎవరికైనా ఉంటుందా? ఇంత పడుతుంది. కామాక్షి, మీనాక్షి, పద్మాక్షి ఇప్పుడు చెప్తున్నా కదా, ఆ కళ్ళకే
కాబట్టి ఆ అవతల గంట కనిపిస్తుంది, అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ నమస్కారం పెట్టుకుంటారు. అంత దివ్యమైనటువంటి రూపం, అద్భుతం. మరి అమ్మవారికి చేసేటువంటి ఈ హోమాలు అన్నీ శక్తి ఉంటుంది కదా. అట్లాగున అమ్మవారికి చాలా ప్రీతిమైనటువంటిది చండీ హవనం. చండీ అంటే సమస్త దేవతా స్వరూపం అన్నమాట. ఒక బాల, ఒక లక్ష్మి, ఒక సరస్వతి, ఒక కాళీ, ఒక త్రిపుర, ఇలాంటివన్నీ పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపిన ఒకే రూపం ఏది అంటే చండీ దుర్గా పరదేవత. అట్లాంటి రూపాన్ని మనం హోమం చేస్తున్నాం. 4 అధ్యాయాలైంది, 5వ అధ్యాయం చెప్తూ ఉన్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. పార్వతీ మహాదేవ హరాధ్యానం స్వాహా పురా శంభాభ్యాం హృదాభ్యాం విదేవదే త్రైలోక్యం పంచభాగాచారాత్మయాత్ స్వాహా తావేవ సులభాం దగ్ధా స్వాహా హృదాన్యారాత్మయాస్తాభ్యాం ద్రవ్యేదాగతాః స్వాహాభ్యాం దాం దేవీం సంస్మరద్యపరాణినాం స్వాహా రాత్ర్యాస్మాకం భగవతో యథాపతిస్మృతాగిరాః భవతాం నాశయిష్యామి గౌరవాత్ పరమావత స్వాహా ఇది కృత్యేనార్థేధ్యేయం నమో నమః ఐరత్యే భవతాం లక్ష్మీ సర్వాణ్యే నమో నమః స్వాహా దుర్గాదే దుర్గమానాదేశానాయ సర్వకారః యాదేవి సర్వభూతేషు విష్ణుమాయే దుర్గా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యాదేవి సర్వభూతేషు రుద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యాదేవి సర్వభూతేషు క్షుభారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యాదేవి సర్వభూతేషు జాతరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః స్వాహా యాదేవి సర్వభూతేషు దుష్టరూపేణ దేవదైత్యే జ్యోతింభద్రైలోక్యమేకః భూతోహం ప్రజలస్తే ఆత్మత్సకాలః స్వాహా అవ్యాహదాన్య సర్వాంగకృతాదేవయోనిషు సమస్తానాం నమస్కాందేవః తథైవ జగతం దేవేంద్రవాహనం స్వాహా స్వాహా మాం వాహమానం వామినిషుం భవవిక్రమం అజత్తం దివ్యలాభాంగస్తమోదానవేద స్వాహా రమేంద్రం రాత్రిర్పరిగ్రహాం బుద్ధర్మాలోచ్య మత్తరిగ్రహాం స్వాహా స్వాహా జయదేవం శ్రీరామబుద్ధిత్వాజ్ఞానానామః స్వాహా త్వమాం దేవి సంకాశమేవం త్వం దేవి బ్రూహి మమాగ్రతః త్రైలోక్యేకః పుమాం స్తిష్ఠేన క్రీడుం భరజుంభయో స్వాహా అన్యేషాం దైత్యానాం భరజుంభయో కేశాధర్భూతమహారవిజయ స్వాహా త్వమాందః తదా దక్షాసురేంద్రాయ సజశక్తం భూమియం బహుబీజఫలాని మహాహం ఓష్యామి నమః స్వాహా జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞీ की चंडी महादेव मामल्लावतल्लिकी नमः पार्वती वरदे हर हर महादेव हर गोविंद स्वाहा तत्परित्राणकृतदेवः खण्डव्यो रवाभिक्षं धर्मयं स्वाहा निर्वाणत्वाहेन्द्रति गोपयात्यामसेवनभवदत्तानन्दमण्डो महागुरौ उपाजकालीं कल्याणनिर्दन्दिकां स्वाहा यस्माच्चन्दञ्च मुण्डञ्च गृहीत्वान् वागदा चामुण्डेति कृतो देवतादि गोस्मान्नफलकण्डं महागुरु होश्यामि स्वाहा जय जय हे जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने जय माता महाराज्ञी की चण्डी परादेवतगा मावुल्लम्मदल्लिगे पार्वतीवरे हर महादेव हर गोविन्द ध्यानम् इत्याज्ञातशुम्भो भैरवसाधनः निर्जाग्राममहासैन्य सहस्रैः भूभैरवत स्वाहा आयान्तं चण्डिकादुष्पादिसैन्यविभीडम् जिगास्मरयेत्तः रीरेभ्यो भृष्टिर्योगैश्चिलिकान् स्वाहा यस्य देवसेतुः भूषणवाहनम् अग्मदेवेच्छः योद्धं प्रायोगितारम्भिकाघोरोमि स्वाहा तथैव वैष्णवेशक्षपक्षतः क्षत्रं स्वाहा अग्रहस्तान्धैवेन्द्रे राजोरत्नगच्छवनं मार्गं स्वाहा गृहजं पञ्चजं पञ्चधामादिकरितं गामरशुद्धनामशास्तां देवरारे स्वाहा सारिदां बाणां छोड़े समाहनाय सशक्तिकाय स्वर्मादाय अष्टमातृकादैनाय रक्ताक्षी देवताय नागवल्ली नलभैजुलं कुङ्कुमार्चितपुष्पेण अभ्यर्थितं सर्वं इमम् इक्षुखण्डं महाविं ओष्यामि नमः स्वाहा जय जय हे जगदम्बे
చండీ పరాదేవతకు మావుళ్ళమ్మ తల్లికి నమః పార్వతీపతయే హర హర గోవిందా మత్స్యాదిగోపన స్వాహ హిర్వాజ స్వాహ చకార కోపమధురం ముక్త బీజేన బాధితే శుంభాజోడ శుంభచ్చహతే పన్యేటజాభే స్వాహ అన్యమానం మహాసైన్యం విలోక్యామర్షముద్వహన్ అభ్యధావన్ విశంభోధజన్ ముఖ్యయ అసురసేనయా స్వాహ తస్యాకృతస్తథా పృష్ఠే పార్శ్వజోశ్చ మహాసురాः సందష్టష్టపటాకృతా హంతుష్టాంచరాం చబ్ధాభ్యాం చండికా త్రిశరోత్తరైః తాడయామాచాంగేషు సహస్రోకేసరేకరో స్వాహ నిశంభోదయిదం ఖడ్గం ధర్మచాదాయ సుప్రభం అతాడయన్మోద్రజుభం దేవ్యా వాహనముత్తమం స్వాహ తాడిదేవాయనే దేవికి క్షురప్రేణాసిముత్తమం నిశంభశ్చాపిచ్ఛేవ చర్మచాపివదస్సహం స్వాహ పూరయామాసకృభోజఘంటాత్మనేన సమస్తదైత్యసే స్వాహ తతఃకాలే సముత్పత్యాత్ గగనం క్ష్మామతారయదు కరాభ్యాం చన్నినాదేన ప్రాక్ష్వరాస్తే ద్రోహితా స్వాహ అట్టాయదా తదా హతేత్యభేదం దేవైరాకారం ప్రదే స్వాహ నాగవల్లీదళద్వైయుధం కుంకుమాభిధృత్పేదభిధృం దరుదం దేవం ఊష్మాండభరఖండభిక్షుఖండం మహాముని నమస్కామి నమః స్వాహ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్మనే పరమపావనే జయ మాతా మహారాజ్ఞీ కీ జై చండీ పరాదేవతకు జై నమః పార్వతీపతయే హర మహాదేవ హర గోవిందా గట్టిగా గోవిందా అయోర్యుద్ధమభూభూయ సర్వలోకభయంకరం స్వాహ ఇంద్రియే మహాదేవ్యే శివాయే నమః నమ ప్రగతే భద్రాయే వేదా ప్రదాముష్యాం నమో స్వాహ హేమాదేవి విఖ్యాతం ధన్మే నామోహితి ఇదారుణాచంద్రలోకే మహామాధాం గచ్చతి స్వాహ పరాం బ్రాహ్మణం స్వాహి ఓష్యామి నమః స్వాహ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞీ చండీ పరాదేవతకు మావుళ్ళమ్మ తల్లికి నమః పార్వతీపతయే హర హర మహా గోవిందా గోవిందా అష్టమ్యాం విద్వర్దశ్యాం నవమ్యాం జగదేవతా శోష్యంతి దేవదే భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం స్వాహ యతేషాం దుష్కృతం గచ్చ దుష్కృతోత్థానజామరః భవిష్యత దారిద్ర్యం నచైవేష్టవియోజనం స్వాహ శత్రుదోనమయం దశామిపదందరే దేవతాయి నాగవల్లి దళద్వైయుధం కుంకుమాభిధృత్పేదభిధృం మహాహుం ఓష్యామి నమః స్వాహ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞీ కీ చండీ పరాదేవతకు నమః పార్వతీపతయే హర హర గోవిందా స్వాహ స్వభవేశ్య సురోజ్ఞానం నద్వేదం గండమానః నమేత్యహమతి ప్రాజ్ఞ సంగసృతికారకం స్వాహ శ్రీ అనంతకోటి శక్తి సహితాయి శ్రీ లలితా పరమేశ్వర్యై మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శక్తి స్వరూపిణ్యై ఆమ్రమణ సంభవాయై శ్రీ మాగుళ్ళమ్మ దేవతాయై దుర్గామల దేవతాయై నాగవల్లి దాత్వైతం కుంకుమాఖ్యతభక్తైరభ్యర్థితం సకలం దేవం కదలీ బ్రహ్మాహుతిం ఓష్యామి నమః స్వాహ జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞీ కీ జయ చండీ పరాదేవతకు జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర గోవిందా చెప్పుకున్నాం కదా భౌమం భౌమామావాస్య చాలా విశేషం చండీ హోమానికి ఈ చెప్పుకున్నటువంటి 11 అధ్యాయాలు పూర్తయ్యాయి పూర్ణాహుతి చేస్తాం ఇప్పుడు 2 నిమిషాల్లో పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధమవుతాం అందరం కూడా సుస్మిత మంచి నవ్వు గలది అమ్మవారికి సుస్మితాయే మహానామం చిరునవ్వుతో ఉంటుంది ఇప్పుడు అన్న కుస్మిత అంటే కుత్సితం స్మితం ఎస్తా సుకుస్మిత చెడు నవ్వు గలది అని అర్థం కాబట్టి మార్చుకోండి చక్కగా సుస్మిత అని పెట్టుకోండి అందంగా సుస్మిత కుస్మిత రామధేస్య బయట బాలవంతస్య రాజకుమార్ మహాలక్ష్మీ మమ్ము మానిత్ కుమార్ నామధేస్య కులసరోజస్య శ్రీహరి నామధేస్య కాశ్యపసరోజస్య రాజునామధేస్య కౌలియసరోజస్య మురళీ కృష్ణ తిరుమలదేవి నడవండి ఆఫ్టర్
ఏంటంటే టీవీ అయినా ఫ్రెష్ అయినా ఆయన పొద్దుమానం చేస్తూనే ఉండాలి. मध्य प्रदेश भगवदालने महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी आम्र नाम संवत्सरे उत्तरायणं दत्तो विशाखमासे कृष्णपक्षे अमावास्यायां भौमवासरे परिवार देवता समेत महध्यायामि आवाहयामि तत्संहारं समर्पयामि बिंदु दर्पण सद्यस्ताये नमः भोगराये भोगरामिकाये नमः समुद्रा समागाध्याये नमः दुर्जात्राये नमः मार्चिदार्थप्रदाये नमः अभ्यासादेश यज्ञाताये नमः घटस्थादे दुर्पुण्ये अभ्याय करुणामूर्ते अभ्याय ध्वान्त ध्यानितज्ञोन्यं ब्राह्मणत्वयान् गुणान्द्रयाध्यापूजा भगवान् यज्ञेन्द्रार्पणमस्तु प्रसादं शिरसा गृह्णामि शास्त्रधर्मादेवी हितमूलसदाङ्गुल सर्वं भरतु मे पादं दूर्वादत्तभरासि येति चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश सप्तधाम
జయ మాతా మహారాజ్ఞికి చండీ పరాదేవతకు మామల్లమ్మ తల్లికి సప్తదిక్పాయ నమః వైశ్వానరాయ నమః జాతవేంద్రాయ నమః ప్రదక్షిణం కుర్యా తీసి ఆ తాడు కూడా కాలగడ్డ పడుతుంది అందరు అంతే శుక్రాదిభానమే ఫలధ్వం భవ్యం హరిం చాగ్రదేశోనామధ్యమానాలే దక్షిణాభాగవే ప్రాచ్యేవి అనుద్భరం జగ్మదే హృదాజీ సగత్తే అగ్నే అందరూ కూడా సగత్తే అగ్నే నమః నమస్తే నమః నమస్తే నమః నమస్తే నమః పంచగుప్తస్తే నమః దశగుప్తస్తే నమః ఆనహత్రగుప్తస్తే నమః యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమ ఇది అందరూ కూడా కళ్ళగద్దుమన్న చేయి సరస్సు నుంచి రానుకోని చంద్ర చతుష్టాంగపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం కలుగు రాష్ట్రవాత్సారం కూడా సర్వేషాం భక్తజనానాం ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు క్రీడాసిద్ధిరస్తు దంపలేసి నమస్కారం తీసుకున్నది కూడా అపరాధ చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది అంతే. నమస్కారం చేసుకోండి, కూర్చోండి. మళ్ళీ మీ స్థానంలో మీరు కూర్చోండి ఒకసారి. దీపావళి చేసుకుంటాం కదా, ముందు రోజు నరకాసురుడిని టెస్ట్ చేస్తాం. నరకాసురుడిని సంహరించి ఆమె మనకి అనుగ్రహానికి లోకానికి కూడా వెలుగుచ్చింది. ఆ నరకాసురుడిని సంహరించడం వల్ల లోకానికి కూడా జ్ఞానము మనకు ఐశ్వర్యం అన్ని వచ్చాయి. కాబట్టి ఆమె మనం పూజ చేస్తాం. లక్ష్మీ పూజ, దీపావళి, దీపముల యొక్క వరుస. అవళి అంటే వరుస అన్నమాట. రత్నావళి, దీపావళి, పుష్పావళి అంటారు. అట్లా దీపావళి అంటే వారి యొక్క వరుస. అందుకు బాగా దీపాలు ఎక్కువ పెట్టి అది పితృదేవులు కూడా చాలా ప్రీతించినటువంటి రోజు. వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ దారి కనిపిస్తుందా, ఈ యొక్క దీపాలు కలిగిస్తే వాళ్ళకి ఇక్కడ దారి కనిపిస్తుంది అన్నారు. అలా వాళ్ళందరూ కూడా ఉత్తమ గతులు పొందుతారు అని కూడా చెప్తాం. కాబట్టి ప్రతి అమావాస్యకి బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఇంట్లో అవకాశాన్ని బట్టి పితృపూజ కూడా చేయాలి. ప్రతి అమావాస్య కూడా బ్రాహ్మణుడికి అవకాశం ఉంటే భోజనానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. మనం భోజనం పెట్టేటప్పుడు భోజనం పెట్టాలి. పెట్టగలిగితే పెట్టలేనప్పుడు భోజనానికి కావాల్సిన ఏర్పాటు చేస్తే పితృదేవతలు సంతోషపడతారు అని చెప్తారు. సంక్రాంతి రోజుల్లో మనం చేస్తాం. కుటుంబాలకు ప్రకటించుకోవడం అంటారు. ముఖ్యంగా ఆ మకర సంక్రాంతి రోజుని బాగా విశేషం. అంటే అది అయన సంఖ్య కాదు, దక్షిణాయనం ఉత్తరాయణ వస్తుంది కూడా. అప్పుడు బాగా విశేషంగా చెప్తారు. అంతేత ఆ కార్యక్రమాలు కూడా దృష్టిలో పెట్టుకోండి. అమావాస్యలు చూసుకోవడం కూడా చాలా విశేషమే. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాదనం. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మయో మయో గృహే గృహే దేవానాం దేవానాం కవయః కవయో దేవానాం దేవానాం కవయః కవయః పార్థివః పార్థివానివం ఇమే మే రుణమే బ్రహ్మాయురాయుర్భవాన్ ఆయురాయుర్భవాన్ ధాన్యం ధనం పశుం బహుచారం సంవత్సరం దీర్ఘమాయు. సర్వేషాం భక్తజనానాం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దశస్వరూపిణి ఆత్మరమణ సంభవ రాములమ్మ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఈ పూర్ణహంతులు ఇస్తారు. వరుసను పాటించి ముందు వరుస, రెండో వరుస అలా చక్కగా వచ్చి ఒక ప్రదక్షిణ
అయ్యా బాగాలేదు. ఇది ఒక్క నిమిషం 2 గంటలు అయిపోయింది. అర్థం చూపించారు సమయాభావం కళాభావం వల్ల సాగరించకుండా ఉంటుంది. అయ్యా మీరు మధ్యలో రాగొస్తారు. ఆ వేసండి వేసేది అందులో ఒక ప్రయత్నం సరిపోతుంది. తొందరగా తొందరగా దూరంగా ఉండండి. ఒక లక్ష్యం అయిందా ఇది? చూడండమ్మా, ఒక రౌండ్ తిరిగి వేసేయండి. ఒక రౌండ్ తిరిగి వేసి అయ్యా పూజ రాయించిన వాళ్ళు రండి ముందు. అందరూ వచ్చేస్తే పూజ రాయించిన వాళ్ళు ఆగిపోతున్నారు. నార్మల్గా ఉన్నాం. ఇది చాట్ ఇవన్నీ కూడా మిగిలిన కూడా బాగా అన్ని చేస్తున్నాం. 833 199 288. పేరండి పద్మారావు గారు. టోకెన్లు ఇస్తారు. భోజనం టోకెన్లు అడిగి తీసుకోండి.